హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ప్రస్తుతానికి ఎంత దిగినాయి, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చాయా, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా ముందుగా సమయం కనుక చూసుకుంటే 7:30 దాటైతే నడుస్తుందండి ప్రస్తుతానికి. టైం వచ్చేసి ఇంకా మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతానికి ఓవరాల్ దిగుమతి కనుక చూసుకుంటే 500 కూడా దాటలేదండి. అన్ని ఓవరాల్ దిగుమతి మదనపల్లికి సంబంధించి ప్రస్తుత సమయానికి 7:30 దాటైతే నడుస్తుందండి సాయంత్రము. ఇంకా 500 కూడా దాటలేదండి. ఓకే, ఇది దిగుమతికి సంబంధించి. ఇంకా ఎగుమతులు కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీల్లో పూర్తయిపోయినాయండి ఎగుమతులు అయితే. ఇంకా ఓవరాల్ దిగుమతి రేపు పొద్దున్నే చూద్దామండి ఎంత దిగింది ఏమి ఎట్లా అనేసి, పొద్దున్నే వీడియోలో చెప్తాను. ఓకే, ఇంకా బయట బండ్ల గురించి చెప్పాలంటే బయట బండ్లు 2 బండ్లు అయితే దింపుతున్నారండి. అటు సైడు జీపీఆర్ లైన్లో మదీనా మండి దగ్గర దింపుతున్నారు. 2 బండ్లు అయితే మారుస్తున్నారండి. కాయలు అవి కొంచెం పట్టుకొని చూశాను, కాయలు అయితే చాలా అంటే చాలా డ్యామేజు, అలాగే మెత్తగా కూడా ఉన్నాయి. సో బయట బండ్లు కాయలు అనేవి కొంచెం కష్టమనే చెప్పాలి. రానున్న నెక్స్ట్ ఈ వారం ఫిబ్రవరి 2వ వారంలో అయితే, ఫిబ్రవరి 2వ వారంలో రేట్లు ఎలా ఉంటాయి ఏమి ఎట్లా అనేసి ఒక వీడియో అయితే లైవ్ చేశానండి. వెళ్ళి చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి ఒకసారి. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ కొట్టకన్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరింత మన ఛానల్కి మీ సపోర్ట్ అనేది అందివ్వాలి అనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ కూడా ఉంది, మీరు వాటి ద్వారా కూడా మన ఛానల్కి నాకు సపోర్ట్ అందించండి. ఓకే, ఇంకా ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనేది చాలా టఫ్గా ఉంటుందండి. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఇప్పుడు చెప్పేస్తాను. నిన్న అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశానికి ఆర్థిక రాజధాని ఏది అని అడగడం అయితే జరిగిందండి. దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు రాజేంద్ర గారు, అలాగే ముస్తాఫా గారు, అలాగే మునీర్ గారు, అలాగే నారాయణ రెడ్డి గారు, అలాగే ఇంకొకరు మలక్కా తరుణ్ గారు. ఓకే అండి, మీ అందరికీ సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి. కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు. ముంబై అని కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై అండి. ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు మదనపల్లికి సుప్రీంకోర్టు జడ్జి గారు వచ్చారండి. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఆయన మీదే అడుగుతున్నాను. మన దేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 50వ న్యాయమూర్తి ఎవరో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈరోజులాగే రేపు కూడా చదివైతే వినిపిస్తానండి, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు. ఓకే, 50వ ప్రధాన న్యాయమూర్తి అండి, గుర్తుంచుకోండి. భారతదేశానికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన 50వ న్యాయమూర్తి ఎవరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపు వీడియోలో ఇదే సమయానికి చదివైతే వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ. ఓకే, ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. మదనపల్లికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో మీరు చూడొచ్చండి. ఓకే, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ని, మీకే అర్థమైపోతుంది ఏమి ఎట్లా అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. కామెడీ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా అండి, షార్ట్స్లో. థ్యాంక్ యూ.